కన్యరాశి వారికి చంద్రగ్రహణం చూడరాదు. అదే కాకుండా 6వ స్థానంలో 4 గ్రహాల సంచార స్థితి, రాశాధిపతి రవితో కలిసి ఉన్నప్పుడు, బుధాత్య రాజయోగం ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని, గ్రహణ దోషాన్ని కూడా తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రుణరోగ శత్రుస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడైనటువంటి రాహు భగవానుడు 6వ స్థానంలో ఉన్నాడు కనుక కొద్దిపాటి రుణ సమస్య, రోగ సమస్యలు పొంచి ఉన్నాయి. అదే కాకుండా రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. వీలైనంత వరకు మౌనము, ధ్యానము, ఆరోగ్యము, సత్ప్రవర్తన, సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకలమైనటువంటి సత్ప్రవర్తన చేత వీటన్నిటిని తొలగించుకునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 7వ స్థానంలో శుక్రుడు మరియు శని సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులకు చాలా మంచి కాలము. వివాహ ప్రయత్నం చేసేవారికి కళ్యాణ యోగము, దంపతుల మధ్య అన్యోన్యత, వీరికి విదేశీయానము, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలతో ఆనందకరమైన జీవితాన్ని కూడా వీరు పొందబోతున్నారు. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ప్రమోషను, ఐశ్వర్యం పొందబోతున్నారు. వ్యయంలో కేతు సంచార స్థితి, వ్యయంలోనే గ్రహణం జరుగుతుంది కనుక వీరికి దోష పరిస్థితి ఉంది కనుక కన్యరాశి జాతకులు గ్రహణకాల సమయంలో గ్రహణాన్ని చూడవద్దు. కనుక గ్రహణానికి ఒక 4 గంటల ముందరగానే, అంటే 10:30-11 గంటల లోపలనే భోజనం చేసి, గ్రహణ ప్రారంభకాల సమయంలో పట్టు స్నానము, గ్రహణకాల సమయంలో దేవతార్చన, కులదేవతలు, గ్రామదేవతలు, నవగ్రహ దేవతల యొక్క స్మరణ, గ్రహణ తదనంతరము స్నానము, గ్రహణ దోష పరిహారార్థము దానములు, పూజా కార్యక్రమం చేసుకోవడం వలన సకల దోషాలు తొలగిపోతాయి. అలాగనే తెలుగు సంవత్సరాది చివరి అష్టమి తిథి ఎందున కాళభైరవ స్వామి వారికి పిండి దీపాన్ని ఏర్పాటు చేసుకొని అష్టకాన్ని వినడం, చదవడం, వ్రాయడం చేసి వీటిని తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర పెట్టి రాగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. వ్యవసాయ సోదరీమణులు, ఆహార ఉత్పత్తులు, స్వయం వృత్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.